వెళ్ళి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీది ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ లో మీ విధానం ఏంటి? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్ట్ చేయమంటారా వద్దంటారా చెప్పండి. అది చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో వెళ్తాడనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు లేదు. మీరు రాండి, ఈ చర్చ డిమాండ్ చేయమని అసెంబ్లీలో పంపిస్తాం. మేము స్పీకర్ గారు అడిగి బీఆర్ఎస్ వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే అదాని అవినీతి మీద అమెరికాలో ఫారెన్ కరెక్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ఏవైతే కేసులు అయినాయో బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తే శాసనసభలో మేము చర్చకు అనుమతిస్తాం. తెలంగాణ శాసనసభ జేపీసీ కోసం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి. అంతే తప్ప చిల్లర మాటలతోని మీరు అదానిని కాపాడలేరు. మీరు ప్రధానికి అండగా నిలబడ్డా తప్పకుండా ప్రజా కోర్టులు ప్రధానమంత్రిని శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి గారితో సహా మంత్రివర్గ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, ఈ రోజు విధి లేని పరిస్థితిలో దేశ ప్రతిష్ట కాపాడవలసిన తప్పని పరిస్థితుల్లో మేము చట్టసభలలో ఎంత నిరసన తెలిపినా ప్రధానమంత్రి నిర్లక్ష్యం వహించండు. కాబట్టి ఈ రోజు రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసన చేసి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం.